హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ దొండపాటి. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, వెంటనే దాన్ని నొక్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు ఆల్రెడీ నా సబ్స్క్రైబరేనా? అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని ఒక లైక్ చేసేసి ఇంక వీడియోలోకి వచ్చేయండి, మాట్లాడుకుందాం. ఆల్రెడీ తమ్నైల్ చూసే వచ్చుంటారు. ఈ రోజు అయితే మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే తీసుకెళ్ళబోతున్నాను. నాకు తెలిసి మీలో చాలా మంది కూడా ఎప్పుడు చూసుండరు. చూసాక ప్లేస్ నచ్చితే మాత్రం వెంటనే కామెంట్ చేసి చెప్పండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్దాం పదండి. ఫైనల్లీ ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్న ప్లేస్కి అయితే ఈరోజు వచ్చేసాను. బంతిపూల తోటలు నాకు చూడగానే ఎలా అనిపించినాయి అంటే, అరకులో వలసి పూలు ఉంటాయి కదా, కరెక్ట్గా ఈ నవంబర్ డిసెంబరే దానికి సీజన్. నాకు వీటిని చూడగానే ఆ ఫీలింగ్ అయితే వచ్చింది, బహుశా అరకులో ఉన్నానేమో అన్నట్టు. మీరు ఎప్పుడైనా ఈ బంతిపూల తోటలను చూసారా? ఒకవేళ చూసుంటే మాత్రం కమెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా చెప్పండి. నాకు ఎక్కువగా ఇలాంటి తోటలు, పొలాలు ఇవి చూడడం అంటే చాలా ఇష్టం అండి. ఏంటో అలాంటి ప్లేసెస్కి వెళ్తే అక్కడ వాతావరణం నాకు చాలా బాగా నచ్చుతుంది. నేను పెరిగిందంతా కూడా కొంచెం చుట్టుపక్కలంతా పల్లెటూరు వాతావరణమే అయినా కూడా నేను ఎప్పుడూ కూడా ఎక్కువగా ఈ పొలాలకి తోటలకి వెళ్ళింది లేదు. ఎప్పటికప్పుడు అలా వెళ్ళాలి అనుకుంటాం, కానీ రోజులు అలా గడిచిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ బంతిపూల తోటలకు కూడా ఎవ్రీ ఇయర్ వెళ్దాం అనుకోవడం, మా డాడీ వాళ్ళు వర్క్లో బిజీగా ఉండి తర్వాత వెళ్దాం అని పోస్ట్ పోన్ చేయడం, ఇలా అవుతూ వస్తుంది. ఈ రోజు అయితే ఫైనల్గా వీళ్ళందరినీ బలవంతంగా తీసుకొచ్చేసాను. ఈరోజు ఎలా అయినా చూడాల్సిందే అని చెప్పి. మేమంతా ఇక్కడుంటే మా డాడీ అక్కడ దూరంగా వెళ్ళి ఇంకొకటి ఏదో కనిపెట్టి వచ్చారంట. అక్కడ ఇంకోటి ఏదో ఉంది, చూపిస్తాను రండమ్మా అంటున్నారు. దూరం నుంచి చూస్తుంటే చూసారా, నేలంతా కూడా ఒకవైపు ఆరెంజ్ కలర్తో, ఇంకో వైపు అంతా కూడా ఎల్లో కలర్తో నింపేసినట్టుంది. అసలు ఇలా తోటలోకి అడుగు పెట్టగానే నాకు మనసంతా ఎంత ఆనందంగా అనిపించిందో. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ తోటలు ఎక్కడున్నాయని మీకు అడ్రస్ అయితే నేను చెప్పలేదు కదా. ఇటు పిఠాపురం గొల్లప్రోల్ నుంచి వచ్చేవారు కానీ, లేదంటే అటు చేబ్రోల్ నుంచి వచ్చేవారు కానీ, మనకి తాడిపర్తి వన్నిపూడి రూట్ ఉంటుంది కదా, ఆ రూట్లో వస్తే వన్నిపూడి జంక్షన్ అయితే వస్తుంది. అంటే నేషనల్ హైవే మీద వచ్చే జంక్షన్ అనమాట. ఆ హైవేకి అటు రాజమండ్రి వెళ్లే వైపు, అంటే కుడివైపు అనమాట. మొత్తం అన్ని బంతిపూల తోటలే. మీరు అలా నడుచుకుంటూ చూడొచ్చు, చాలా బంతిపూల తోటలు ఉంటాయి. ఇందాక చెప్పా కదా మా డాడీ ఇక్కడ ఇంకొకటి ఏదో చూసారంట అని చెప్పేసి, అక్కడికి తీసుకెళ్తున్నారు. పదండి మనం కూడా చూద్దాం ఏంటో. అక్కడ సంచులు కనిపించాయి కదా, ఆ సంచుల్లోనే మొత్తం ఈ బంతిపూలన్నీ కోసి ప్యాకింగ్ చేసి పట్టుకెళ్తారు. ఈ బంతిపూల తోట పక్కన అయితే ఇదంతా కూడా చామంతి తోట. అయితే ఈ మొక్కలు ఇంకా మొగ్గల స్టేజ్లో ఉన్నాయి, పూర్తిగా ఇంకా పువ్వులు అయితే విచ్చుకోలేదు. మా డాడీ చెప్పడం అయితే ఏంటంటే, మొత్తం డిసెంబర్ నెలాఖరికి అయితే మొత్తం ఇది కూడా చామంతి పూలతో నిండిపోతుంది తోట అంతా కూడా. మీరు అక్కడ చివరి చూడొచ్చు, బంతి పూలు కోయడానికి అయితే వెళ్తున్నారు. నాకు అది చూసి వస్తుంటే ఇక్కడ ఒకటి కనిపించిందండి. ఇవి ఎక్కువగా తుప్పల్లో అయితే మొలుస్తాయి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇవి కనిపించేవి. మేమైతే వీటిని దువ్వెన అని చెప్పేసి అంటుంటాం. అరే నాకు దువ్వెన దొరికిందిరా అని చెప్పేసి తల కూడా దూకునే వాళ్ళం. మీరు ఎప్పుడైనా వీటిని చూసారా? కమెంట్ చేసి చెప్పండి. ఈ తోటలో అయితే మనుషులు ఎవరు లేరు. సరే పక్క తోటకి అయితే వెళ్దాం. అక్కడైతే బంతి పువ్వులను కోస్తున్నారు కదా అని చెప్పి పక్క తోటకి అయితే వెళ్ళాము. అక్కడ బల్క్లో పువ్వులు కోస్తున్నారు. మీరు లోపలికి వెళ్ళక్కర్లేకుండానే బయట రోడ్డు మీద నుంచే కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూసారా. ఇక్కడ బస్తాలు కోసి బల్క్లో అయితే అమ్ముకుంటున్నారు బయట షాప్స్కి. అది మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు దారిలో చూస్తూ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే విడిగా ఇక్కడ కవర్స్లో అయితే అమ్ముతున్నారు. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి 50 రూపీస్ చెప్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద ఆయన అయితే ఉన్నారు, ఆయన అమ్ముతున్నారు. మేము వెళ్ళినప్పుడైతే ఆయన దగ్గర ఉన్న కవర్స్లో కూడా అన్ని ఆరెంజ్ కలర్ ఫ్లవర్సే ఉన్నాయి. 50 రూపీస్ చెప్పారు కానీ 40 రూపీస్కి వేస్తున్నారు ఆయన ప్యాకెట్ అయితే. చూసారా కలర్ అయితే ఎంత బ్రైట్గా ఉందో. ఎంతైనా సహజ సిద్ధంగా వచ్చే రంగులను ఇంక మనం ఎక్కడా చూడలేం. అయితే అన్ని ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఒక 2 ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా కోసుకుంటాను అని చెప్పి ఆయన అడిగాను. సరే కోసుకోమ్మా అని చెప్పేసి అన్నారు ఆయన అయితే. అలా కొంచెం లోపలికి వెళ్ళి ఒక 2 పువ్వులు అయితే కోసుకున్నాను, ఎక్కువేం కోయలేదనుకోండి. మొత్తానికి ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న బంతిపూల తోటలు అయితే ఫైనల్లీ ఈరోజు అయితే చూసేసాను. ఈరోజు అయితే నేను చాలా మనశ్శాంతిగా పడుకుంటాను. ఇందాక చెప్పా కదా, మొత్తం ఈ తోటలో ఉన్న పూలన్నీ కూడా కోసి బస్తాలతో నింపుకుని ఆ తర్వాత అమ్ముకుంటున్నారు అని చెప్పేసి. ఇదిగో చూడండి, ఇలా బస్తాల్లో కోసి ఇలా కుట్టేసి పక్కన పెట్టుకుంటున్నారు. అలా ఇవన్నీ చూసేసుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాము. అక్కడైతే నాకు ఒక చెట్టు కింద ఇలాగా ఎండిపోయిన కాయలు అయితే కనిపించాయి. వెంటనే బండి అయితే ఆపమని దిగి చూశాను. అవైతే బాదం కాయలు. నేనైతే అలాగే అనుకుంటున్నాను. ఇవి బాదం కాయలో కాదో మీరు కూడా ఒకసారి కమెంట్ చేసి చెప్పండి నాకు. అసలు ఒక హైవే పక్కన క్లైమేట్ ఇంత బాగుంటుందో చెప్పండి. పచ్చని పొలాలు, చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం. అబ్బా నాకైతే భలే అనిపించిందిలే. ఇందాక చెప్పా కదా వచ్చిపోయే వాళ్ళందరూ కొనుక్కుని పట్టుకెళ్తున్నారు అని. ఇలా చూడండి, రోడ్డు పక్కన ఇలా ప్యాకెట్స్ లో పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ ఈ తోటలో వాళ్ళు అయితే మిక్స్డ్ ఫ్లవర్స్ అనమాట, ఆరెంజ్ ఎల్లో 2 ఫ్లవర్స్ కూడా ప్యాకెట్స్ లో పెట్టి అమ్ముతున్నారు. సేమ్ ప్యాకెట్ అయితే 40 రూపీస్ ఇక్కడ కూడా.
అయితే ఇలా కొంచెం లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడైతే వాళ్ళు చామంతి పూలు కూడా అమ్ముతున్నారు. కానీ చామంతి పూలు అయితే రేట్లు మాత్రం మామూలుగా లేవు. ఎల్లో అండ్ వైట్ కలర్స్ 2 టైప్స్ ఉన్నాయి. రేట్ వచ్చేసి పావు కిలో 100 రూపాయలంట. అంటే కిలో వచ్చేసి మీకు 400 రూపాయలు పడుతుంది. అంటే ఇది కార్తీక మాసం ఒకటి కదా, పూజలు అవి ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి రేట్లు కూడా అలాగే హై రేంజ్ లో ఉన్నాయి. పూజలు అవి చేసుకునే వారికి అయితే కంపల్సరీ కావాలి, అవసరం కాబట్టి వాళ్ళైతే కొనుక్కుని తీసుకెళ్తున్నారు. అన్నట్టు మీకు ఈ పాటికి డౌట్ వచ్చే ఉండాలి, అయాన్ ఎక్కడా అని చెప్పి. మేము వచ్చే టైంకి అయితే అయాన్ నిద్రపోతున్నాడు. అందుకే వాడిని అయితే వాళ్ళ అమ్మమ్మకి అప్పచెప్పి మేమంతా వచ్చామన్నమాట చూడడానికి. సరే యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం కదా అని చెప్పి మొత్తం వీడియోస్ అన్నీ తీసుకున్నాను. కానీ తమ్నైల్లో పెట్టుకోవడానికి నేనైతే ఒక్క పిక్చర్ కూడా తీసుకోలేదండి. అదైతే నాకు సగం దూరం వచ్చేసాక గుర్తొచ్చింది. అందుకే నాకు ఇక్కడ ఇంకొక బంతిపూల తోట కనిపిస్తే అక్కడ ఆగి అక్కడ తమ్నైల్ కి ఫొటోస్ దిగుదాం కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక తాటి చెట్టు అయితే ఉంది. కింద మొత్తం తాటిపళ్ళు రాలిపోయి ఉన్నాయి. అంటే ఇవి కొంచెం ముదిరిపోయాయి అనుకోండి. అవి అలా ఇంకొంచెం రోజులు మాత్రం మట్టిలోనే ఉన్నాయంటే తేగలు అవుతాయి అనమాట. ఇక్కడ చూస్తే నాకు ఒక్కటే దొరికింది అనుకున్నాను. తీరా ఆ తాటి చెట్టు కింద చూస్తే ఎన్ని తాటిపళ్ళు పడిపోయి ఉన్నాయంటే కింద. అబ్బా, 1 నెలన్నర ముందు వచ్చుంటే మాత్రం ఇవన్నీ తీసుకెళ్లి తాటి బూర్లు తాటిగారులు వేసేసుకునే వాళ్ళం అనుకున్నాను నేనైతే మనసులో. అలా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకుని రిటర్న్ అయిపోయాం మేము కూడా. అక్కడ మీరు చూడొచ్చు, రోడ్డుకి ఇలా పొలానికి మధ్య కాలువ అయితే పారుతుంది కాబట్టి అటు ఇటు రావడానికి పోవడానికి బ్రిడ్జ్ లాగా ఇక్కడ సిమెంట్ స్తంభాలు ఉంటాయి కదా, అవైతే వేశారు. మొత్తానికి నేనైతే బంతిపూల తోటలు చూసేసాను. మీకు కూడా మంచిగానే చూపించానని అనుకుంటున్నాను. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇంకొకటి చూపిస్తా పదండి. అంటే పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళు అయితే చూసే ఉంటారు. కొంచెం సిటీల్లో ఉన్న వాళ్ళకి అయితే తెలియదు కాబట్టి నేనైతే ఇది చూపిస్తున్నాను. మనం డైలీ లైఫ్ లో యూజ్ చేసే కాటన్ ఉంటుంది కదా, అదే పత్తి. ఆ పత్తి కూడా ఒక పంట అండి. ఆ కాటన్ ఎలా వస్తుంది ఏంటని మీకు తెలియకపోతే రండి చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని అయితే పత్తి మొక్కలు అంటారు. ఇక్కడ ఒక కాయలా కనిపిస్తుంది కదా, దాన్ని అయితే పత్తి కాయ అంటారు. అదైతే ఇంకా కొంచెం పచ్చిగా ఉంది. కొన్ని రోజులు పోయాక అది కాస్త విచ్చుకుని, ఇదిగో ఇక్కడ చూసారా ఒక తెల్లని ఫ్లవర్ లా అయితే ఉంది, ఇలా విచ్చుకుంటుంది అనమాట. అది దీన్ని అయితే పత్తి పువ్వు అంటారు. లోపల తెల్లగా కనిపిస్తుంది చూడండి, అది మొత్తం కాటనే. ఇక్కడ మీకు కనుచూపు మేరలో కనిపిస్తున్న పొలం మొత్తం కూడా పత్తి పొలమే. మీకు ఇక్కడ ఆ పత్తి పువ్వును అయితే విడదీసి చూపిస్తున్నాను చూడండి, ప్యూర్ కాటన్ ఇది. ఈ పత్తినే మనకి అచ్చ తెలుగులో అయితే తెల్ల బంగారం అని కూడా అంటారు. అంటే కాటన్ అంత రేటు ఉంటుందని అర్థం. సరే చూసేశారు కదా, ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తాను రండి. మీలో మొక్కజొన్న పొత్తులు అంటే ఎంతమందికి ఇష్టం, వీడియోని లైక్ చేసి అలాగే కమెంట్ సెక్షన్లో కూడా చెప్పండి నాకు. మరి ఆ మొక్కజొన్నలు ఎలా పండుతాయో మీకు తెలుసా? రండి నాతో చూపిస్తాను. గట్టి దాటి అవతలకి వెళ్తే మొత్తం మీకు ఈ కనుచూపు మేరలో కనిపిస్తుంది అంతా కూడా మొక్కజొన్న తోట. ఆ మొక్కజొన్న మొక్కలు చూడండి, నా అంత ఎత్తు కాదు, నాకన్నా ఎక్కువ ఎత్తున్నాయి. నేనైతే చాలాసార్లు దూరం నుంచి చూశాను కానీ దగ్గరికి వచ్చి మాత్రం ఎప్పుడు చూడలేదు. ఇక్కడ నేను మీకు చూపించేవైతే ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. అంటే బేబీకార్న్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. ఇంకొన్ని రోజులు పోతే అవి కాస్త పెద్ద అయ్యి మొక్కజొన్న పొత్తులు అయితే అవుతాయి. అదండి మొత్తానికి ఈ రోజు అయితే మీకు మంచిగా బంతిపూల తోటలు అలాగే కొన్ని రకాల పొలాలు అయితే కూడా చూపించాను. ఈ రోజుకి వీడియో ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.